గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. కూర్చునే ఉన్నాను. నేను ఎందుకు రాలేదు? ఎందుకు వచ్చారో కాస్త ఆలస్యంగా చెప్పండి అమ్మాయి గారు. మిమ్మల్ని ఇలా ఈ ఇంట్లో చూడగలిగినందుకు ఈ ఇంటిని కూడా ప్రేమిస్తాను. అమ్మాయి శాంతి, అమ్మాయి గారికి మంచి కూల్ డ్రింక్ పట్టరా. నేను ఎందుకు వచ్చాను తెలుసా? ఈ డబ్బు ఇవ్వడానికి. డబ్బా? ఏం డబ్బు? ఎందుకు? మా నాన్నగారి వైద్యానికి మీరు ఖర్చు చేసిన డబ్బు. ఎవరికి రుణం ఉండడం నాకు ఇష్టం లేదు. రుణం? ఈ రుణం ఇంత సులువుగా తీర్చేస్తున్నారు అమ్మాయి గారు. మిమ్మల్ని ఇన్నాళ్ళుగా అపార్థం చేసుకున్నాను. ఐఎమ్ సారీ. మీరే లేకపోతే మా నాన్నగారి ఆరోగ్యం బాగయ్యేది కాదు. కుమార్ని అప్పగించి ఉండకపోతే నాన్నగారికి కోర్టులో మళ్ళీ మంచి రోజులు వచ్చి ఉండేవి కావు. మీరు చెప్పిన 4 మాటలు చాలు అమ్మాయి గారు. వీటి కోసం నా జీవితాన్ని పణంగా ఇమ్మని ఇస్తాను. అంతేగాని ఈ డబ్బు ఇచ్చిన విక్రించొద్దు. ఈ డబ్బు తీసుకోకపోతే నా మీద ఇంకా కోపం పోలేదనుకుంటాను. ప్లీజ్, నా మనశాంతి కోసం. అమ్మాయి గారు, మనశ్శాంతిని ఇంత చౌకగా సంపాదించుకోవచ్చు అంటారా? అమ్మాయి గారు, అదే వీలైతే. అమ్మాయి గారు ఏ అమ్మాయి గారు? అదా అది. నువ్వు ఇంకా కాలేజీకి రాకుండా ఇంట్లో ఉన్నావే? ఓహో, తెలిసిందిలే. అయితే ఆ గీతాదేవి గారే మీ అమ్మాయి గారు అన్నమాట. ఏ గీత? అదే, నేనొచ్చే ముందు నువ్వెవరితో మాట్లాడుతున్నావు? అదా అది. అన్నయ్య, నీకు అబద్ధం చెప్పడం చేత కాదు, ఒప్పేసుకో. గీతాదేవి గారే అమ్మాయి గారు. నువ్వు నాకు మాట ఇవ్వాలి. కుమార్ అన్నయ్యకి చెప్పి వెంటనే పెళ్లికి ఏర్పాటు చేయాలి, అంతేగా? అలాగే. అమ్మాయి గారు ఎవరో ఎవరికి తెలియకూడదు. తెలిస్తే? అమ్మాయి గారు నన్ను అర్థం చేసుకోవడానికి నీళ్ళు పెట్టింది, నాకు మనసు ఇవ్వడానికి. శాంతి, చెప్తే నా మీద తొట్టే. చెప్పవా? చెప్పను, సరేనా? అన్నయ్య, వదిన్ని త్వరగా తీసుకురాకపోతే నేను ఊరికేది లేదు. ఇంతకీ ఎవరన్నా వదినా? వదినా? ఎవరో వదినా? ఇదిగో నా దగ్గర దాతలేవు, చెప్పాయి. ఏం చెప్పంటావు? చూడు, కళ్ళు ఎర్రబడ్డాయి, ముఖం ఎరుపెక్కింది. ఆఫ్టర్ ఆల్ సిగ్గుపడే అవసరం ఆడవాళ్ళన్నాయా? మంద కాదు, చెప్పాలి. అది కాదన్నయ్య, మరే. శాంతి, నోరు లోపలికి. ఏమిటి ఎదురు ప్రేమ సమస్య? అదే వదిన విషయంలో. అదే సింపుల్ సమస్యని పరిష్కారం చేయడం మన డ్యూటీ. అందులో ఈ సమస్య విషయం చెప్పాను, ఇప్పేస్తాను. ఏం లేదురా, నా మనసులోని మాట చెప్పుకోవడం అంటేనే కొంచెం భయంగా. ఇది పాద్దబ్బే, కానీ కేసు కొత్త. అన్నయ్య, ప్రేమ కథల్లో మొదటి సమస్య ప్రేమ గురించి చెప్పుకోవడం. ఆ పని నాకు లేక. అంటే ఏం చేస్తావు? లేఖ, ప్రేమ లేఖ రాసి. నాకు రాయడం అసలు రాదే. నాకొచ్చుగా, నీ తరపున రాహేస్తాను. పదనయ్యా, ఇప్పుడు చూపిస్తే నా పెన్ను సరాక చెప్పు. మనసులో ఉన్నదంతా కక్కి. ఏదోలా ఉందిరా, నాకు ఇప్పుడు ఇలాంటి అలవాట్లేదు. ఇప్పుడు మొదలెట్టానయ్యా, కమాన్. సరే, అమ్మాయి గారు. నవ్వుతావే? ఇంకా నయం, మహారాణి గారు అన్నావు కాదు, ఎవరో నౌకు రాసినట్టు. ప్రేయసికి ప్రేమ లేకుండా ఎలా ఉండాలి? పేరు చెప్పనయ్యా. పేరా? పేరు అనుకోలేరా? పేరు ఇంకేదన్నా. ఏ వదిన పేరు చెప్పడానికి సిగ్గా ఉందా? సరే, జనరల్గా రాద్దాం. ప్రియా. అదే సినిమాలో పిలుపులాగా బాధపడుతుందేమో. నా హృదయేశ్వరి. మరీ నాటకం ఉందిరా, నాటకంలో డైలాగ్ లాగా. ఇంకేదో చెప్పు. అయితే సింపుల్గా ప్రియమైన. ఉత్తరమా? ఎవరిచ్చారు? ఎదిరింటి ఆయన ఇచ్చారు. అదే రాత, సందేహం లేదు. అమ్మో, లాయర్ గారు
కోర్టులో ఉపన్యాసాలే అనుకున్నాను. ప్రేమ లేఖలు కూడా రాయగలరన్నమాట. ఎదురుపడి చెప్పలేక కవిత్వం రాశారా? ఈ కేసులో దొరికిపోయారు. మీరా? ఏమిటి నిద్రపోతే నవ్వుకుంటున్నారు? కళ్ళు కంటున్నారా? అబ్బాయి లేదండి. మీ నోరు అబద్ధం చెప్తున్నా, మీ అందమైన కళ్ళు నిజం చెప్తున్నాయి. అవును, కళ కంటున్నా. ఏ కళలు కని వేసు కదా? అబ్బే, నా ఉద్దేశం అది కాదు. సరే, ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారు? నా వయసుకు కళ్ళు వచ్చాయి, మిమ్మల్ని చూసిపోదామని వచ్చాను. అదంతా ఎప్పుడు అర్థమైంది. ఎప్పుడునా? అంటే అమ్మా గీత, డాడీ, నీ ఉత్తరం దుమ్ము దులిపేసిందిరా. నేను సచ్చి తలకిందులైనా సాధించలేని పని. రాత్రి ఏ రాత్రి ఇక్కడ పడుకున్నాయి? రే పాటలు పోయిరా. రాత్రి నీ గడి కొట్టాను, నీ మంత్రం ఖాళీగా ఉంది. అదా పెద్ద కేసుడు వచ్చిందనయ్యా. పాత్ర కలుసుకోవడానికి వెళ్ళాను. నువ్వు మంత్రం వేశారా? నీ ఉత్తరం అద్భుతం. అంటే ఆవిడ దారికి వచ్చేసింది అనమాట. పూర్తిగా కాదనుకో. ఆ ఉత్తరం తీసుకుని గుండెలు కత్తుకుని ముద్దు పెట్టుకుంది ఆనందంగా. అంటే లైన్ క్లియర్ అనయా, ఇంకా డైరెక్ట్ తగ్గితే. అప్పుడే కాదురా, అంత ఆనందాన్ని ఒక్కసారిగా ఇంత చిన్న గుండె తట్టుకోలేదు. సరే, ఆ సంగతి తర్వాత చూసుకుందాం. అనయా, అసలు ఆ మనిషి వాడు చెప్ప. చెప్తాను. అప్పుడే కాదు, వస్తాను. ఎక్కడికి? ఇన్నాళ్ళు నా కష్టాన్ని పంచుకున్న ఫ్రెండ్ ఆఫ్ ఉన్నారు, ఈ ఆనందాన్ని పంచిపెట్టాను. నిషా, నేను ఇప్పుడు ఎందుకు ఆనందంగా ఉన్నాను తెలుసా? మీ మనసులోని కోరిక నెరవేరింది. అవును నిషా, నేను ప్రేమించిన వ్యక్తి నా మనసుని అర్థం చేసుకుంది. అది నాకు తెలుసు. ముందు ఆ అదృష్టవంతురాలు ఎవరో నాకు చెప్పండి. ఒకప్పుడు నా యజమానురాలు, ఇవాళ ఓ నిషా, నన్ను అర్థం చేసుకున్న మనిషిగా నా ఆనందాన్ని నీకు చెప్పాలని వచ్చాను. నిషా, నీకు ఆనందంగా లేదు? ఉంది, చాలా ఆనందంగా ఉంది. కొందరు కోరికలు ఆలస్యంగానైనా ఫలిస్తాయి, మరి కొందరు కోరికలు తీరకుండానే మట్టిలో కలిసిపోతాయి. నాకు చిన్న మాట ఇస్తారా? ఏమనేస్తాను నిషా, అడుగు. ఏమైనా ఇవ్వలేరు. నేను కోరుకున్నది అప్పుడే ఇచ్చేశారు. చూడండి, ఇప్పుడు మీరు ఆనందంగా జీవితాన్ని గడపబోతున్నారు. ఈ ప్రపంచాన్ని మర్చిపోండి. అలాగే మర్చిపోతాను నిషా, కానీ నిన్ను మాత్రం ఇక్కడ ఉన్నాను, నాతో తీసుకెళ్తాను. ఎక్కడికి తీసుకెళ్తారు? పరువుగా మనశ్శాంతితో బ్రతకలను చూడి. ఆడదాని పరువుకు అర్థం మీకు తెలీదు. మనశ్శాంతి అది ఎక్కడ దొరుకుతుందో నాకు తెలుసు, కానీ అక్కడ చేరడానికి ఇంకా కాస్త టైం ఉంది. ఎప్పుడో ఈ ప్రాణాలు పోయాక ఈ శరీరానికి ఎవరో మీలాంటి ధర్మాత్మను చితి పేర్చినప్పుడు. వీల్లేదు, ఇలా నువ్వు ఇక్కడ ఎక్కడైనా మీరు సుఖంగా ఉండగలిగితే నేను సుఖంగా ఉన్నట్టే భావిస్తాను. మీ పెళ్లికి నన్ను తప్పకుండా కబురు చేయండి. వచ్చి మీ తని తనివి తీరా చూస్తూ నాట్యం చేస్తాను. నిషా, వండాలి. సరే సరే పెట్టుకుంటాను. అన్నయ్య, ఇవన్నీ తింటావమ్మా? పెళ్ళి అయ్యాక ఈ చిరిచేటోడు తినే భాగ్యం ఎలా ఉండదు కానీ, అందుకని ఆ వంతు ఉడుపులు అయితే. పో అన్నయ్య. అన్నయ్య, హాయ్ శేఖర్, మంచి దానికి వచ్చింది. పెళ్ళాక మా శాంతి చేతోడు తినరప్పుడు ఈలోగా మంచి పట్టుబడరా. విజయ్ గారితో మాట్లాడు. అలాగే మాట్లాడు.
ఏంటి ఎలా ఉన్నావు? ఎంత తీవ్రం? మా నాన్నగారికి పెళ్లి జరగడానికి అంగీకరించడం లేదండి. ఏమైంది? పెళ్లి నిశ్చితం జరిగింది. కారణం విజయ్ గారండి. ఆయన మూలాన్ని ఈ పెళ్లి చెడిపోయింది. ఏమిటో నువ్వు అనేది? ఈ పెళ్లి జరగాలని రాత్రి బాబులు తపస్సు చేసిన మా అన్నయ్య ఈ పెళ్లి పాడు చేస్తాడా? అవును, ఆయన నిషా అనే అమ్మాయి ఇంటికి వెళుతున్నట్లు మా నాన్నగారికి తెలిసింది. అలాంటి పాడలవాట్లున్న మనిషి చెల్లెల్ని తన కొడుకు చేసుకోనని ఆయన పట్టుబట్టు కూర్చున్నాడు. ఏమండి నిషా ఇల్లు ఎక్కడ? నిషా ఇల్లా? అదిగో ఆ పచ్చ మేడ. థ్యాంక్ యూ. జాయిన్ ఒక బ్యాచ్ నుంచి దిగాడు, ఇంకోటి ఇస్తున్నాడు. నీ ఎవ గిరాకీ ఏంటో ఎదురా? పాపం చదువుకున్నాడు కూడా నిషాలో చూపడ్డాడు రా. మా నాడు పళ్ళేదు గురు, ఇద్దరు అన్నదమ్ములు కదూ, సరదాన్ని పంచుకుంటున్నారు. అది రూలు. ముందు చాకు తెరడం నేర్చుకో, ఆ తర్వాత దీన్ని వాడుతూ గాని. 4 నెలల రోజులు ప్రాక్టీస్ చేశాక నా కవరంపు ఇందా. ఏమడిగాను? ఎక్కడుంది? రండి సార్. పదండి సార్. ఎవరు? నువ్వేనా నిషా? అవును, నేను విజయ్ తమ్ముడు. ఓ కుమార్, రండి లోపలికి వచ్చి కూర్చోండి. నేను కూర్చోడానికి రాలేదు. విజయాన్ని శాశ్వతంగా విడిచిపెట్టడానికి ఎంత డబ్బు కావాలి చెప్పు. ఆ బేరానికి వచ్చారా? ఎంత ఇస్తారు? 5,000, 10, 20, 50 ఎంత సరి తెచ్చి నీకు కాడు దగ్గర గుమ్మరిస్తా. మాట్లాడమే చాలా? ఇంకా కావాలా? ఇస్తే పుచ్చుకోవాలనే ఉందనుకోండి, కానీ చూడండి, విజయ్ ఫోటోని కూడా ఆ ధరకు నష్టపోనివ్వను. మీరు ఏకంగా మనిషినే బేరం చేయాలనుకుంటున్నారు. ఈ మాటలు కట్టిపెట్టు. నీ సంగతి నాకు బాగా తెలుసు. నువ్వేమిటో, నీ బతుకేమిటో. కుమార్ గారు, మీలాంటి పెద్ద మనుషులు ఈ గడప తొక్కి చెప్పే మాటలేవి. డబ్బుతో మనిషి సుఖాన్ని, అంతస్తుని, స్వేచ్ఛని అన్నిటినీ కొనవచ్చనే మీ నమ్మకం ఆత్మవంచన. డబ్బుకు తల వంచే అమాయకులు దుర్మార్గులు అనుకోవడం మీ అహంకారం. మమకారం కోసం, మంచితనం కోసం మాలోనూ ఆకలితో మాడి చచ్చిపోవడానికి సిద్ధపడే పేదవాళ్ళు ఉన్నారు. డబ్బు ఎర చూపించి మా స్వేచ్ఛని బేరం చేయాలని చూడకండి. నాకు తెలుసు మీకు విజయ్ సుఖం కావాలి. మీకు తెలియని నిజం మరొకటి ఉంది. విజయ్ సుఖం నాకు కావాలి. ఇక ముందు ఎప్పుడు ఈ ఇంటి తలుపులు విజయ్ కోసం తెరుచుకో. అంతేగా మీకు కావాల్సింది. వెళ్ళండి. మా చెల్లెలి జీవితం నిలబెట్టడం కోసం ఇక్కడికి రావాల్సి వచ్చింది. విజయ్ని ప్రేమించే వ్యక్తులుగా ఇద్దరం ఘర్షణ పడ్డాం, కానీ నువ్వే గెలిచావు. ఐఎమ్ సారీ. వస్తా. విజయ్, నీ వల్లే మళ్ళీ ఇల్లు కలకలాడటం ప్రారంభించింది బాబు. చాలా సంవత్సరాల తర్వాత గీత నోరారా తన పుట్టినరోజు జరుపుకుంటానండి. సరే అన్న. గీత ఎక్కడుంది సార్? హోటల్ తాజ్కి వెళ్ళింది. ఎవరో వస్తారని ఆతృతగా బయటరింది బాబు. వస్తాను సార్.
అందం నన్నే మోసం చేస్తావరా? నా కన్ను కప్పి నిన్ను సర్వనాశనం చేస్తాను. నిన్ను అన్నయ్య ఏమిటి మరిది? అన్నయ్య ఆ మాట అంటే నీ నాలుక ముక్కలుగా నరుగుతాను రా. నీకు నిలువ లేడనిచ్చి నేను ఒక మనిషిని చేశాను. నన్నే వెన్నుపోటు పొడుస్తావా? నేను నిన్ను మోసం చేశాను. అవును, నువ్వే. అన్నం లేక ఆకలితో మారుతున్న నీకు బ్రతుకు తెరువు చూపించాను. పొరువు ప్రతిష్ట లేకుండా గూండాల మధ్య తిరిగే నిన్ను పెద్ద మనిషిని చేశాను. ఇవాళ నా ప్రేయసిని నాకు దూరం చేస్తావా? నా సర్వస్వాన్ని దోచుకుంటావా? ఏమిటి? నేను నీ ప్రేయసిని? అవును, నేను నీకు బ్రతకనివ్వను. నీ రక్తం తాగుతాను. నిన్ను నిన్ను చిత్రవద చేస్తాను. అన్నయ్య వద్దన్నయ్య, నా మాట విను అన్నయ్య. ఎంత పని చేశావు అన్నయ్య, ఎంత పని చేశావు. నీ ప్రేమను తగ్గించడానికి నా ప్రాణాలను ఇస్తున్నానే. ఇందులో అన్నయ్య నాతో ఒక్క మాట, ఒక్క మాట చెప్పుంటే మంచి పని చేశావు విజయ్, చాలా మంచి పని చేశావు. నువ్వు ప్రేమించిన మనిషిని దక్కించుకోవడానికి ఓ మనిషిని అడ్డం దొరికించావు. నీ ప్రేమకు తిరుగులేదు విజయ్. నువ్వు గొప్పవాడివి, మహానుభావుడివి. విజయ్ విజయ్, యూ ఫూల్. స్త్రీ సౌభాగ్యాన్ని రాక్షసత్వంతో సాధిద్దామనుకున్నావా? ఆడపిల్ల మెడలో మంగళసూత్రాన్ని రక్తంతో తడిచిన చేతులతో కడదామనుకున్నావా? ఒక నిండు ప్రాణాన్ని తీసి నా నిండు జీవితాన్ని ఆనందప్రదం చేద్దామనుకున్నావా? నీ ప్రాణమిత్రుడు చితాభస్మం ఈ నుదుటిన దిద్ది నన్ను పెళ్లి కూతురుని చేద్దామనుకున్నావా విజయ్? దుఃఖాన్ని సుఖాన్ని కాచి వడపోసానన్నావే. ప్రేమ గురించి ఇంతేనా తెలుసుకున్నావు? మనుషుల్ని చంపి మనసుల్ని దక్కించుకుందామనుకున్నావా? మనసిచ్చిన మగవాడి కోసం ఆనందంగా మట్టిలో కలవడం అలవాటైన దేశంలో పుట్టిన ఆడపిల్లను విజయ్, మరబొమ్మను కాదు. నువ్వు కాల్చి చంపింది నీ మిత్రుని కాదు. నువ్వు జీవితం అంతా ఆరాధించానన్నావే ఆ అమ్మాయి గారి భవిష్యత్ని. నువ్వు చిన్నాభిన్నం చేసింది అతని శరీరాన్ని కాదు, అమాయకంగా ప్రేమించిన నా హృదయాన్ని. జీవితాన్ని అతనితో పంచుకుందామనుకున్నాను, కానీ నీ కారణంగా, అవును నీ కారణంగా ఈ వేళ ఆనందంగా అతనితో మృత్యును పంచుకుంటాను. ఏమైంది సార్? వీళ్ళంతా పార్టీ అయిపోయింది, వాళ్ళంతా వెళ్ళిపోయారు. అందుకుంటే స్వర్గం, అందుకుంటే నరకం. ప్రేమే పెరిగిపోతే మమత,
కలుపుతాయి నిషా కలుపుతాయి నిషా నేను విజయ్ని మీరెవరో నాకు తెలియదు. వెళ్ళండి. నన్ను ఇంకా చిత్రవత చేయక తలుపుతి. ఈ లోకంలో నన్ను క్షుణ్ణంగా తెలుసుకున్న మనిషిని ఒక్కదాన్ని తలుపుతి. నిషా నిషా నువ్వు నా మాట నకపోతే నేను ఎక్కడికి పోయేది? నన్ను కొన్ని నిషా జీవితంలో అన్ని పోగొట్టుకున్నాను. నా కళ్ళన్నీ క్రూరంగా చెడిపోయాయి. నన్ను ఇక్కడ విశ్రాంతి తీసుకోండి నిషా. తలుపుతి. నిషా తలుపు తీయకపోతే పద్దులు కొడతాను. నిషా తలుపుతి. తలుపుతి. నిషా 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 ఏమైంది? విషయం తాగావా? ఎందుకు ఎందుకు చేసావు? ఎందుకు ఇంత పని చేసావు నిషా? జీవితం అంతా విషం మింగుతూ గడిపాను. జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఆఖరిసారిగా ఆ విషయమే కావాల్సి వచ్చింది. విషయం నాలాంటి వాళ్ళకి కావాలి. నువ్వు ఇంటికి తొందరపడ్డావు నిషా. మిమ్మల్ని నేను ఇంట్లోకి రానివ్వనని కుమార్కు మాటిచ్చాను. మీ చెల్లె జీవితాన్ని నిలబెట్టడానికి. బ్రతికి ఎవరికి ఉపకారం చేయలేకపోయాడు. కనీసం కన్ను మూసైనా మీరు లేకుండా బ్రతకలేదు. మీతో కలిసి బ్రతకలేదు. ఇంతకంటే అందమైన పరిష్కారం ఏమవుతుంది? మీ జీవితంలో ప్రాణోదరుడు అపరూపమైన కళ నిజమవుతున్నా ఇందాకే